విద్యే దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అని దృఢ విశ్వాసంతో విజయనగరం కొత్త అగ్రహారంలో ధనిక్ భారత్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని బాలలత తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసి జ్ఞానాధారిత సమృద్ధి చెందినటువంటి ధనిక్ భారత నిర్మాణానికి ఈ సంస్థలు కట్టుబడి ఉన్నాయన్నారు. పరిశ్రమ అనుభవం, ఇన్నోవేషన్ ఆధారిత విద్యతో నాణ్యమైన ఫలితాలు సాధించడమే లక్ష్యమన్నారు. పిల్లలందరూ ఇక్కడ మనం చూస్తే ఇన్స్పైర్ స్కూల్, గీతాంజలి స్కూల్, న్యూ సెంట్రల్ స్కూల్, గుర్జాడ స్కూల్, నేషనల్ స్కూల్, ఈ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి, చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో 10th అయిపోయాక ఏం చేయాలి అనే దాని మీద నాతో స్పీచ్ ఇప్పించారు. నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి, లాయిడ్ గ్రూప్ చైర్మన్. ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ. దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు. దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎంపీసీ, బైపీసీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. దాంతోపాటు పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్, అంటే ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్, మ్యాక్సిమం ఫోకస్ అనమాట. ఒక్కొక్క తరగతి గదికి